ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణాపురం గ్రామంలో ప్రజలందరూ కలిసి ఒకే తీర్పు ఇవ్వడం జరిగింది. తేలూరి లక్ష్మిని ఊరి ప్రజలందరూ కలిసి తానైతే బాగుంటుందని ఏకగ్రీవంగా ఎన్నిక చేసి ప్రకటించడం జరిగింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ, ఈ విధంగా నన్ను ఎన్నిక చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని, గ్రామ ప్రజలందరినీ నమ్మకాన్ని మరియు రైతాంగానికి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని, అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ మరియు గ్రామ పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు తేలూరు లక్ష్మి అండి. నారాయణపురం గ్రామం సర్పంచ్ ఆంధ్ర రాష్ట్ర ప్రకారం సర్పంచ్. అందరికీ నమస్కారం. మాది నారాయణపురం గ్రామం. మాకు తేలూరు లక్ష్మి అని నా భార్యని సర్పంచ్గా నిలబెట్టారు. ఏకాగ్రీవంగా ఎన్నికైనందుకు అందరికీ ధన్యవాదాలు. మా ఊరు రైతాంగానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అట్నే మళ్ళీ సత్తపల్లి మేడం గారు కాంగ్రెస్ అభ్యర్థి రాగమయ్య మేడం గారికి, పట్టా దయానంద గారికి ధన్యవాదాలు. వారి సమక్షంలో మేము ఏకాగ్రంగా ఎన్నికైనందుకు. ఎందుకంటే నారాయణపురం గ్రామం అభివృద్ధి కోసం మా రైతాంగం అందరూ, ఒక్కళ్ళు కాదు మేడం, అందరూ కూడా ఏకమయ్యి దీన్ని ఏకాగ్రమంగా చేశారనమాట. వచ్చిన నిధులతోనే నారాయణపురం గ్రామంలో అభివృద్ధి చేయడం కోసం చేశారనమాట. మా రైతాంగాలందరికీ, మరీ ముఖ్యంగా నారాయణపురంలో ఉన్న తుమ్మూరు కృష్ణారెడ్డి గారికి, ఆయన కొడుకు అన్నయ్య గారి కొడుకు అయిన తుమ్మూరు తిరుమల రెడ్డి గారికి, అట్నే మా ఊరు దేశరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి, అట్నే బేతుని శ్రీనివాసరావు గారికి, వీళ్ళందరూ సమక్షంలో మాకు మంచి ఫలితం చూపించారు. దీనికి కట్టుబడి గ్రామ అభివృద్ధి పొందడం కోసం వాళ్ళు చెప్పిన ఏ పని అయినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నామమ్మా. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఇలా ఈ సర్పంచ్ అనేది ఇలా ఒక పోటీ లేకుండా ఇలా మీరు అవ్వడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే ఊరు మొత్తం మంచిదమ్మా. ఫస్ట్ మా రైతాంగం మంచిది. వాళ్ళు కూడా ఆలోచించింది ఏంటంటే ఎప్పుడైనా పోటీయే, కానీ మా రైతాంగం ఎవరు కూడా పోటీ అనుకోలేదు. చక్కగా అందరం కలిసి కట్టుగా ఇక్కడ చేద్దాం అనుకున్నారు. 4 పేర్లు అనుకున్నారు. 4లో ఎవరు బెస్ట్ అనుకున్నారు. ఏమో బెస్ట్ అయింది. మా అదృష్టం కొద్దిగా. మాకు ఎలాంటి, ఎందుకంటే మా రైతాంగం అందరూ తోడే మాకు. మరి మా ముందు మెయిన్ ఏంటంటే మాకున్న రైతాంగం మాకు ఇది మేలు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్, అది మీరు ఇలా అయ్యారు కాబట్టి సర్పంచ్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ ఈ గ్రామానికి మొదటిగా ఏం చేయాలని అనుకుంటున్నారు? అంటే ఇంత అనుభవం అయితే లేదు. మేము ఏం చేయాలనుకున్నా మంచి చేయడానికి అయితే సిద్ధం ఫస్ట్. అది మట్టికి అది ఏదైనా మంచి ఫస్ట్, దానికి మట్టికి కట్టుబడిపోతాం ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచి ఈ గ్రామానికి అనేక పనులు చేస్తూ ముందుకు వెళ్ళిపోయి ఎంతో సక్సెస్ఫుల్